హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన M2లోని డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండ్ వెక్టార్ క్యాలిక్యులస్ అనే పేపర్ టైటిల్ నుంచి యూనిట్ 3 పార్షియల్ డిఫరెన్షియేషన్ దానికి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఓకే, మరి పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే చాప్టర్లో ఇది థర్డ్ మెథడ్ 1 ఏంటంటే ఆర్బిటరీ కాన్స్టెంట్స్ని ఎలిమినేట్ చేసి పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కనుక్కోవాలి. మరి మెథడ్ 2 ఏంటంటే ఆర్బిటరీ ఫంక్షన్ని ఎలిమినేట్ చేసి పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కనుక్కోవాలి. మరి మెథడ్ 3 ఏంటంటే ఇచ్చిన ఈక్వేషన్ అనేది క్యాపిటల్ P ఇంటూ స్మాల్ p ప్లస్ క్యాపిటల్ Q ఇంటూ స్మాల్ q ఈజ్ ఈక్వల్ టు R. ఇలా ఉంటే దీన్ని ఏమంటామంటే లెగ్రాంజెస్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని చెప్పచ్చు. ఓకే, సో ఇలా ఉంది చూడండి ఇచ్చిన ఈక్వేషన్. క్యాపిటల్ P స్మాల్ p కోఎఫిషియంట్ ఇదంతా, క్యాపిటల్ Q అంటే -xy స్మాల్ q ఈజ్ ఈక్వల్ టు R అంటే ఈ టర్మ్ రైట్ సైడ్కి తీసుకెళ్ళండి, అదే క్యాపిటల్ R. ఓకే, ఎస్, మరి స్టెప్ బై స్టెప్ చేస్తాను, చూద్దాం. సో ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ రాస్తున్నాను. గివెన్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ ఏంటంటే y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ ఇంటూ p మైనస్ xy q ఈజ్ ఈక్వల్ టు మైనస్ xz ఆర్ zx వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, సో దట్ ఈస్ టేకింగ్ యాజ్ నెంబర్ 1. ఇప్పుడు ఇది ఎలా ఉందంటే క్యాపిటల్ P స్మాల్ p క్యాపిటల్ Q స్మాల్ q ఈజ్ ఈక్వల్ టు R లాగా ఉంది. దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ capital P small p plus capital Q small q is equal to R. Clearly, equation 1 is called Lagrange's partial differential equation. Hence, equation 1 is called Lagrange's పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని చెప్పచ్చు. ఓకే, ఇప్పుడు ఇక్కడ క్యాపిటల్ P క్యాపిటల్ Q క్యాపిటల్ R ఏంటో కనుక్కుందాం, ఎందుకంటే నెక్స్ట్ ప్రొసీజర్ని మనం చేయడానికి అవన్నీ అవసరపడతాయి. ఓకే, సో హియర్ క్యాపిటల్ P ఈజ్ ఈక్వల్ టు y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్, అదేవిధంగా క్యాపిటల్ Q ఈజ్ ఈక్వల్ టు Q కోఎఫిషియంట్ మైనస్ xy, క్యాపిటల్ R ఈజ్ ఈక్వల్ టు మైనస్ xz ఆర్ zx. ఓకే, ఎస్. ఇప్పుడు చూడండి, మనం ఈ ప్రాబ్లానికి జనరల్ సొల్యూషన్ ఎలా కనుక్కోవాలి. జనరల్ సొల్యూషన్ ఏంటి అంటే పై ఆఫ్ C1, C2 ఈజ్ ఈక్వల్ టు 0. C1ని కనుక్కోవాలి, అదేవిధంగా C2ని కనుక్కోవాలి. మరి C1 ఎలా వస్తుందంటే మనం ఇంటిగ్రేషన్ చేసిన తర్వాత ఆర్బిటరీ కాన్స్టెంట్ని యాడ్ చేస్తాం కదా, అట్లా అదే C1 అన్నమాట. మరి మెథడ్ ఆఫ్ గ్రూపింగ్ని ఉపయోగించవచ్చా, మెథడ్ ఆఫ్ మల్టిప్లైని ఉపయోగించవచ్చా ఒకసారి చూద్దాం. ఒక్కొక్కసారి ఒకటి గ్రూపింగ్ ఒకటి మల్టిప్లైని ఉపయోగించవచ్చు. మరి ఇప్పుడు చూద్దాం. ద సబ్సిడరీ ఆర్ యాక్సిలరీ ఈక్వేషన్స్ అంటాం. ఓకే, ద సబ్సిడరీ ఆర్ యాక్సిలరీ ఈక్వేషన్స్ ఆఫ్ 1 ఆర్ ద సబ్సిడరీ ఈక్వేషన్స్ ఆఫ్ 1 ఆర్ ఏంటంటే dx బై క్యాపిటల్ P ఈజ్ ఈక్వల్ టు dy బై క్యాపిటల్ Q ఈజ్ ఈక్వల్ టు dz బై క్యాపిటల్ R. సో dx బై క్యాపిటల్ P అంటే y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు dy బై క్యాపిటల్ Q అంటే మైనస్ xy, dz బై క్యాపిటల్ R అంటే మైనస్ x ఇంటూ z. వీటిని ఏమంటాం, సబ్సిడరీ ఈక్వేషన్స్ అంటాం. ఓకే, ఇప్పుడు మరి ఈ C1 ఎట్లా కనుక్కోవాలి. మెథడ్ ఆఫ్ గ్రూపింగ్ని ఫస్ట్ చెక్ చేద్దాం. ఈ 2 టర్మ్స్ని తీసుకొని ఏమన్నా ఇంటిగ్రేషన్ చేయొచ్చేమో చూడండి. ఇక్కడ x y ఉంది, కానీ z ఉండకూడదు. ఇక్కడ z ఉంది కాబట్టి ఇంటిగ్రేషన్ చేయలేమన్నమాట.
అలా ఓన్లీ ఎక్స్ వై వేరియబుల్స్ ఉంటే ఇంటిగ్రేషన్ చేయొచ్చు, దాన్ని వేరియబుల్ సపరబుల్ అంటాం. ఓకే, ఎస్. పోనీ ఫస్ట్ దాన్ని లాస్ట్ దాన్ని తీసుకున్నా కూడా ఇక్కడ ఎక్స్ జెడ్ కానీ వై ఉండకూడదు, వై ఉంది కాబట్టి వీ కాంట్ ఇంటిగ్రేట్. ఓకే, సరే. మరి ఇప్పుడు మీరు గమనిస్తే ఈ 2 టర్మ్స్ని తీసుకోండి, వై జెడ్ ఉంది, అయితే ఎక్స్ ఉండకూడదు. ఎక్స్ ఉండకూడదు అంటే ఎక్స్ని క్యాన్సిల్ చేసుకో, వేరియబుల్ని సపరేట్ చేసేస్తాము. ఆల్రెడీ 1/z dz log z అయిపోద్ది ఇంటిగ్రేషన్, 1/y dy log y అయిపోద్ది. ఓకేనా, ఎస్. అది మరి C2 ఎట్లా కనుక్కోవాలి అంటే ఇంకా దీన్ని ఏమంటాం అంటే మెథడ్ ఆఫ్ గ్రూపింగ్ అంటాం. ఇట్లా రెండింటిని ఈక్వేట్ చేసుకొని క్రాస్ మల్టిప్లై చేసి ఇంటిగ్రేషన్ చేస్తే. మరి మెథడ్ ఆఫ్ మల్టిప్లయర్ ఏంటంటే మొత్తం ఈక్వేషన్ని తీసుకుంటాం, అలా తీసుకున్నాక డినామినేటర్ ఏమన్నా 0 అవుతుందేమో చూడండి. డినామినేటర్ ఏమన్నా రఫ్లో చెప్తున్నా, డినామినేటర్ 0 అయిపోతే ఇంటిగ్రేషన్ ఈజీగా చేసేయచ్చు న్యూమరేటర్ని. సో ఇక్కడ +y² ఉంది, ఇక్కడ -y ఉంది. ఈ రెండు క్యాన్సిల్ అవ్వాలంటే ఒకసారి xy² మళ్ళీ xy² అంటే ఇక్కడ xతో దీన్ని ఫస్ట్ టర్మ్ని xతో మల్టిప్లై చేయండి, సెకండ్ టర్మ్ని yతో, థర్డ్ టర్మ్ zతో మల్టిప్లై చేస్తే ఏమవుద్ది చూడు, xy² ప్లస్ xz². ఓకేనా, సెకండ్ టర్మ్ వైతో -xy², థర్డ్ టర్మ్ జెడ్తో -xz². ఎస్, -xy² ప్లస్ y² -xz² ప్లస్ xz². డినామినేటర్ 0 అయిందా? సో అంటే ఇక్కడ xyz ఆర్ మల్టిప్లైస్ అని చెప్పచ్చు. ఓకే, అప్పుడు ఇంటిగ్రేషన్ ఈజీగా చేసేసిన తర్వాత C2 అనే కాన్స్టెంట్ వస్తుంది. ఓకేనా, ఎస్. ఇప్పుడు చూడండి, టేక్ dy by -xy is equal to dz by -xz. -x క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇంకా dy by y is equal to dz by z. ఇప్పుడు వేరియబుల్ సపరబుల్ గానే ఉంటాయి. ఓకేనా, వేరియబుల్ సపరబుల్ ఉంటే y పక్కన dy పక్కన y ఉంది, పక్కన ఉన్న డినామినేటర్లో ఉన్న y టర్మ్స్ ఉంటే చాలు. ఓకేనా, ఎస్. z టర్మ్ ఉంది, ఇంటిగ్రేషన్ చేయొచ్చు. సో ఆన్ ఇంటిగ్రేషన్ we get చూడండి, ఇంటెగ్రల్ 1/y dy is equal to ఇంటెగ్రల్ 1/z dz. డైరెక్ట్ ఫార్ములా, ఇంటెగ్రల్ 1/x log x, ఇంటెగ్రల్ 1/y log y అవుతుంది, ఇంటెగ్రల్ 1/z log z అవుతుంది. మరి ఇంటిగ్రేషన్ చేసిన తర్వాత log C1 అనే ఆర్బిటరీ కాన్స్టెంట్ని యాడ్ చేస్తాం. ఎందుకు C1 యాడ్ చేయలేదు సార్ అంటే అన్ని లాగ్లో ఉన్నాయి కదా, అందుకోసం. బోత్ సైడ్స్ లాగ్లో క్యాన్సిల్ అయిపోయి C1 మిగిలిపోతుంది. సో లాగ్ y ఈజ్ ఈక్వల్ టు, ఇది ఎలా ఉందంటే log a ఇంటూ log b లాగా ఉంది. సో log a ప్లస్ log b లాగా ఉంది, దాన్ని log a ఇంటూ b రాయొచ్చు. ఓకేనా, సో దిస్ ఈజ్ a, దిస్ ఈజ్ b, log a ప్లస్ log bని log a ఇంటూ b రాయొచ్చు. బోత్ సైడ్స్ లాగ్ క్యాన్సిల్ అయిపోతుంది. y ఈజ్ ఈక్వల్ టు z ఇంటూ C1. నీకేం కావాలి ఇక్కడ, ఓన్లీ C1 కావాలా. C1 ఈజ్ ఈక్వల్ టు z ఇట్ సైడ్ తీసుకెళ్ళండి, డివైడ్ అవుతుంది y బై z. C1 వచ్చేసింది. మరి ఇప్పుడు C2ని కనుక్కోవాలి. C2ని మెథడ్ ఆఫ్ గ్రూపింగ్ ఉపయోగం చేయలేము, మల్టిప్లైస్ అని చెప్పాను. ఓకే, xyz ఆర్ మల్టిప్లైస్ ఆఫ్ ఈక్వేషన్ 1. మరి ఇప్పుడు ప్రాబ్లం మొత్తంని మనం తీసుకొని చేయాలి. ఓకే, సో dx by y² ప్లస్ z² is equal to dy by -xy dz by -xz. ఓకే, ఎస్. ఇప్పుడు చూడండి, సో నేనేం చెప్పాను, xyz మల్టిప్లైస్ అని చెప్పాను, x dx ప్లస్ y dy ప్లస్ z dz డివైడెడ్ బై, చూడండి ఫస్ట్ టర్మ్ని xతో మల్టిప్లై చేయండి, x ఇంటూ y² ప్లస్ z². అదేవిధంగా సెకండ్ టర్మ్ని మైనస్ ఉంది ఆల్రెడీ, yతో మల్టిప్లై చేయండి, x ఇంటూ y² ఆల్రెడీ y ఇస్ దేర్, y ఇంటూ y² సో
ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, దీన్ని జెడ్తో మల్టిప్లై చేయండి, ఎక్స్ జెడ్ స్క్వేర్. ఓకే, ఎస్, సింప్లిఫికేషన్ చేద్దాం. ఎక్స్ డిఎక్స్ ప్లస్ వై డివై ప్లస్ జెడ్ డిజెడ్ డివైడెడ్ బై, ఫస్ట్ టర్మ్ని ఎక్స్తో మల్టిప్లై చేయండి, ఎక్స్ వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ జెడ్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ జెడ్ స్క్వేర్, మైనస్ ఎక్స్ జెడ్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ జెడ్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వై స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, ఇది కూడా క్యాన్సిల్ కదా. సో ఎక్స్ డిఎక్స్ ప్లస్ వై డివై ప్లస్ జెడ్ డిజెడ్, డినామినేటర్ వాల్యూ మొత్తం ఏమైంది, 0 అయింది. సో 0 ఇంటూ ఈ పక్క ఏముంటుంది, ఇదంతా రాయాలి. మనం సబ్సిడరీ ఈక్వేషన్ రాసాం కదా, అదంతా రాయాలి. సో డినామినేటర్ 0 ఉంది, సో ఇటు సైడ్ వస్తే మల్టిప్లైర్ అవుద్ది. ఓకే, 0 ఇంటూ ఎనీథింగ్ మొత్తం 0 అయిపోద్ది. కాబట్టి దేర్ ఫోర్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ వై డివై ప్లస్ జెడ్ డిజెడ్ ఈజ్ ఈక్వల్ టు 0. వేరియబుల్ సపరబుల్గానే ఉండే, ఇంటిగ్రేషన్ చేయించి C2 వచ్చేస్తుంది. ఓకే, సో దేర్ ఫోర్ ఎక్స్ డిఎక్స్ వై డివై జెడ్ డిజెడ్. సరే, ఎక్స్తోనే ఎందుకు మల్టిప్లై చేయాలి, వై జెడ్ XYZ మల్టిప్లైస్ ఎందుకు తీసుకోవాలి, 1/x 1/y 1/z తీసుకోవచ్చు కదా. ఈ ప్రాబ్లమ్కి అలా చేస్తే 0 రాదు. మిగిలిన ప్రాబ్లమ్స్కి చెప్పాను, చూడండి ఒకసారి. ఓకే, అట్లా చెక్ చేయాలి. 1/x 1/y 1/z ఒక్కొక్కసారి 1 1 1 LMN అట్లా వస్తాయి. ఓకే, సో ఇంటిగ్రేషన్ చేస్తున్నాను. ఆన్ ఇంటిగ్రేషన్ we get so integral x dx plus integral y dy plus integral z dz is equal to 0. x की integration x square by 2, y की integration y square by 2, z की integration z square by 2. ఇక్కడ c1 యాడ్ చేయకూడదు, ఆల్రెడీ c1 అక్కడ యాడ్ చేసాం. c2 by 2 రాసుకోవచ్చు, ఎందుకంటే మన కన్వీనియన్స్ కోసం డినామినేటర్ అన్నిటి నుంచి 2 క్యాన్సిల్ అయిపోద్ది. c1 అనేది c2 అనేది ఆర్బిటరీ స్మాల్ వాల్యూ. c2 ఫర్ ఎగ్జాంపుల్ 0.1 అట్లా తీసుకోండి. అప్పుడు 1/2 ఇంటూ 0.1 అంటే 0.1 కాబట్టి, సో మీరు c2ని 2తో డివైడ్ చేసిన మల్టిప్లై చేసిన మొత్తం 0.something. ఓకే, సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ is equal to C2. yes, ఇప్పుడు మనం జనరల్ సొల్యూషన్ రాద్దాం. therefore the general solution of equation 1 is ఏంటి ఫార్ములా, పై ఆఫ్ c1 కామా c2 is equal to 0. పై ఆఫ్ c1 అంటే y by z, c2 అంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ is equal to 0. సో ఇలా చేయాలి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.